ఒకళ్ళేమో సిద్ధం అంటున్నారు, ఇంకొకళ్ళు సంసిద్ధం అంటున్నారు, ఇంకోళ్ళు మేము సిద్ధమే అంటారు, ముందుకెళ్తున్నారు. ఓ పక్కన అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఇవి 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 నేతల్ని కాకుండా కార్యకర్తలను కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ లేవనెత్తారు, రేపొద్దున టీడీపీ పార్టీ నుంచి కనుక ఒకవేళ నేతలు కనుక ఆ నియోజకవర్గాల్లో సంతృప్తి చెందకపోతే రెబల్స్గా వచ్చి యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. సో ఒకవేళ అలానే రెబల్స్గా తయారైన చరిత్రలు కూడా ఉన్నాయి, పోటీ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ అదే పరిస్థితి కనుక తయారైతే ఎలక్షన్స్కి ముందైనా పరిణామాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాలంటే, వీటికి పుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పటికైనా నేతలు బహిర్గతంగా ఏదన్నా ఒక బహిరంగ సభలోనే, ఎందుకంటే వరుసగా బహిరంగ సభలు అయితే జరుగుతున్నాయి. రేపు మాప పవన్ కళ్యాణ్ కూడా సభ కొంచెం వాయిదా పడినప్పటికీ రేపు ప్రజల్లోకి రేపు మాప వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకసారి వారాహి యాత్రతో బహిరంగ సభలతో ప్రజల ముందుకెళ్ళి ఈ టైంలో అయినా ఇరువురు నేతలు ఒక చోట ఒక సమావేశమయ్యో లేదంటే ఒక బహిరంగ సభలోనైనా ప్రజలకు ఇద్దరు చేతులు పట్టుకుని చెప్పేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ప్రజలకి చెప్తే ఇప్పుడు ఇన్ని సీట్లమే 100 సీట్లు అంటే ఇంకా వీళ్ళు ఎలక్షన్ పోటీ చేసే అనవసరం. పోటీ చేసినా ఓడిపోతారు. ఎందుకంటే అదర్ సైడ్ క్యాండిడేట్స్ మార్చుకోగలరు, ఇక్కడ బలబలాలు చూసుకుంటారు, ఆ క్యాండిడేట్ చదువుకుంటారు. అంటే నియోజకవర్గాల గురించి కాదు, సంఖ్య, అట్లీస్ట్ సంఖ్య కూడా చెప్తే ఇది నేను అనుకుంటున్నా ఆఖరి నిమిషం వరకు చెప్పకూడదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాగ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఏం చేశాడు, 4 నెలల ముందరే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తల కొట్టుకుంటున్నాడు ఎందుకు చేశాను. ఆఖరి నిమిషం లాస్ట్ డే వరకు కాంగ్రెస్ కొన్ని క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు. పొద్దున్న కూడా చేయలేదు, మీరు మర్చిపోయారేమో. లేదు గుర్తుంది. పొద్దున్న చేశారు 3 సీట్లు. అప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చింది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ వీళ్ళకి పోతే వీళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు తర్వాత రెండో పాయింట్, తెలుగుదేశం నుంచి వెళ్ళి రిబెల్గా దెబ్బలాడే వాళ్ళు ఒక్కడు లేడు. ఎవరైతే పారిపోయాలో అందరూ పారిపోయారు. ఎవరైతే కృష్ణా జిల్లా నుంచే గుంటూరు నుంచి ఎక్కువ పారిపోయారు, ఆ ఒంగోలు నుంచి ఎవరైతే మంచి వఫాదార్ ఆద్మీలు అంటే వాళ్ళే ఆయన మోసినట్టుగా, వాళ్ళే ఆయన చేసినట్టుగా, వాళ్ళే మొత్తం బిట్రే చేసి వాళ్ళు తిరిగి వస్తారంటే రావచ్చు. వాళ్ళకి అడ్మిషన్ ఉంటుందా, గ్రీన్ కార్డ్ ఇస్తారంటే ఇవ్వచ్చు. అది కూడా మనమేం ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళు వస్తే అక్కడ రిబెల్ చేసే అంత దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు. అది చేయరు, ఊరుకునే చేసేస్తాం పొడిచేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి టికెట్లు కావాలి, పొత్తు కావాలి. పొత్తు లేకపోతే మొదలుకి వెళ్ళలేరు. మనం ఆరోగ్యం చేసేది ఏంటంటే జనసేన అన్ని చక్కగా చేసుకుంటున్నాడు నాయకుడు అని నేను అనుకుంటున్నా. ఆయనకి తర్వాత బయటకు వచ్చేసి బీజేపీ ముందున లేకపోయినా ఈ పొత్తు వదలడు. ఎందుకంటే కుదరదు, బీజేపీకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బీజేపీని కూడా వదిలే పరిస్థితి లేదు కదా జనసేనని. లేదు, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు. బీజేపీ కలుస్తుందా, వేరే వెళ్తాదా అని మనం చూడాలి. అందువల్ల ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ ఉండాలి. మిగతా వాళ్ళు సఫర్ అవుతే సారీ. టీడీపీకి ఎక్స్పీరియన్స్ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకు ఉన్నది. ముఖ్యమంత్రిగా 85 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా అంతా రన్ చేసేది ఈయనే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇలాంటి సునామీలు ఎన్నో చూసేది, ఏం చేయాలో తెలుసు, సైకలాజికల్ గా ఏం మేనేజ్ చేయాలో తెలుసు ఆయన. సో దీంట్లో వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చారు. అది మంచిదా చెడవా ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఇది అంతా ప్రిపరేషన్, ఇది ప్రిపరేషన్, మైండ్ గేమ్ అనుకోండి. అది వాళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, సినిమా నుంచి వచ్చిన సెక్టర్ నుంచి ఉన్న మనిషి. వాళ్ళు కూడా మాస్ డీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, మాస్ సైకాలజీ బాగా తెలుసు, ఏ సినిమా ప్లే అవుతుందో తెలుసు, అన్నీ తెలుసు మరి. సో అందువల్ల మనం అదేదో తెలియక ఆడుకుంటున్నారు. బచ్చేస్ అంటే కరెక్ట్ కాదేమో అవి ఫెయిల్ అవ్వచ్చు. ఇవన్నీ చేసాక ఓటర్లు రాకపోవచ్చు, కారణాలు ఉండవచ్చు. ఆ సంబంధించిన కులాలు ఇదేంట్రా, ఎవరి కోసం చేస్తున్నాం, ఇది వీళ్ళ కోసమా, మళ్ళీ ఆ రంగు పచ్చాలు వేసుకుని ఆ పాత మొహాలు ఓడిపోయిన వాళ్ళందరినీ దింపేది అనుకోండి చంద్రబాబు నాయుడు. హేటెడ్ ఫెలోస్ ఇది వాళ్ళకి ఫెయిల్ అవ్వచ్చు. సో ఎంత తర్వాత చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నది. అది జనసేన మెంబర్లు, జనసేన నాయకులు అర్థం చేసుకోవాలి. ఆ న్యూస్ పేపరు నేను అనుకుంటాను తెలియక తప్పు ప్రింట్ మాత్రం చేయటం లేదు. రైట్ జరుగుతుందంతా కూడా సక్రమంగానే జరుగుతుంది. అయితే అంటలేదు, తెలిసి చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉండదు, అది తెలిసి చేస్తున్నారు. ఏదో యాక్సిడెంట్ గా
ఇద్దరు తెలిసే చేస్తున్నారు కానీ బహిర్గతం చేయట్లేదు, విషయాన్ని మాత్రం బయట పెట్టట్లేదు. కానీ ఇద్దరు నాయకులకి ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉంది, కానీ ప్రజలకు ఎప్పుడు చెప్తారనేదే ప్రశ్న. ఓ పక్కన కృష్ణాంజనేయులు గారు ఈ విషయంలో ఇద్దరికి తెలిసే జరుగుతుంది, జనసేన ఏమీ మోసపోవట్లేదు, తెలిసే మోసపోవట్లేదు. ఒక మాట, జనసేన నాయకత్వం అన్న, జనసేన మోసపోతుందా అంటే జనసేన నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ వేరు. నాయకత్వాల మధ్య మరి దాన్ని యునైట్ చేస్తేనే కదా, వాళ్ళని కూడా యునైట్ చేస్తేనే కదా పుల్లారావు గారు రేపు ఓట్లని లేదంటే తర్వాత చేసుకోవచ్చు, వాళ్ళ లెక్క ఏంటి అని కూడా అనుకోవచ్చు. రైట్ కృష్ణాంజనేయులు గారు. సునీల్ గారు, ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఇద్దరు నాయకులకు తెలుసు, ఇద్దరు నాయకులు ఒప్పందం మేరకు చేసుకుంటున్నారు అంటే ఇద్దరు నాయకుల యొక్క నిర్ణయాన్ని వాళ్ళ కింది స్థాయి నాయకత్వం కార్యకర్తలు కూడా అంగీకరించాలిగా, వాళ్ళు ఆమోదించాలి. ఆమోదించేటువంటి నిర్ణయం అయినప్పుడు మాత్రమే వీళ్ళు చేసినటువంటి నిర్ణయానికి రేపు పొద్దున గౌరవం ఉంటుంది, ఆ విధమైనటువంటి ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఏమో కొంచెం టైం తీసుకుని ఆమోదింపజేస్తారేమో ప్రజలతో. అయితే ఇక్కడ ఇంకొక అంశం, ఇది ఓటు ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి అంశం ఒకటి. జనసేన ఉండేటువంటి వాళ్ళ కోరికలకు అనుగుణంగా సీట్లు ఇవన్నీ. రెండో అంశం ఏమిటి అని అంటే మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, అదేమిటి అని అంటే రెబల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థుల అంశం. నేను అభ్యర్థులు కాదు, అన్ఫెయిర్ గేమ్ నడిచేటప్పుడు ఈ పార్టీలే ఈ విధమైనటువంటి రెబల్ అభ్యర్థులు దించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ 2014 ఎన్నికల్లో ఉంది. తెలుగుదేశము బీజేపీ పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు బీజేపీకి 13 ఫైనల్ చేసి వాటిల్లో మళ్ళీ 2 తగ్గించి ఎమ్మెల్సీలు ఇస్తామని 3 రెబల్ అభ్యర్థులు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది బీజేపీ వాళ్ళు హర్ట్ అయినటువంటి అంశం ఇదే. ఇప్పుడు ఆ రోజేమో బీజేపీ వాళ్ళకి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అతను ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ఏం చేసినా విన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి అవసరం కాబట్టి వీళ్ళు ఢిల్లీకి వెళ్తే వాళ్ళు కండిషన్లు పెడుతున్నారు, 25 ఎమ్మెల్యే స్థానాలు మాకు 10 ఎంపీ స్థానాలు కావాలి, ఇస్తేనే మేము చేస్తాం, మీరు రెబల్ గా పెట్టిస్తే కుదరదు, గతంలో చేసినటువంటి కుదరదు అనేటువంటి ఈ రోజున కండిషన్లు అన్ని వాళ్ళు పెట్టారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు అని నేను అంటాను. ఒకటి ఏమిటంటే కలిసేది 3 పార్టీలు, కానీ 33 చిక్కుముడులు ఉన్నాయి ఈ పొత్తుల విషయంలో. ఈ చిక్కుముడులు ఇప్పుకోవటం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి ప్రక్రియ కాదు. ఇప్పుడు దానికి సంబంధించి పుల్లారావు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ చిక్కుముళ్ళన్నీ మనం తెలంగాణలో కూడా చూసాము. కాంగ్రెస్ విషయంలో సీఎం అభ్యర్థి ఎవరంటే ఓ 4-5 లేసి నుంచుంటారు, లేదా ఒక 4-5 పోటీ పడతారనో, లేదా అసలు సీఎం క్యాండిడేటే లేనటువంటి, సీఎం క్యాండిడేట్ ఎవరో తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ అని అట్లా ప్రజలు, అలాగే ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాలన్నింటినీ, అధికార పార్టీ నాయకులు కూడా ఇటువంటి విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ప్రజలైతే ఒక క్లారిటీకి వచ్చారు, ఆ విషయాలన్నీ వాళ్ళు చేసినటువంటి ప్రచారాలన్నీ పటాపంచలైపోయాయి. సో ఆ విధంగా జరిగే అవకాశం ఉంది, ప్రజలకు క్లారిటీ అయితే ఉంది, ప్రజల్ని ఈ విధంగానే ట్రైన్ చేస్తున్నారు అనేది పుల్లారావు గారి పాయింట్. పుల్లారావు గారు సునీల్ గారు ఇక్కడ ఒక పాయింట్ అండి. పుల్లారావు గారు మీరు మీరే చెప్తారు కానీ ఒక పాయింట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ ని ఒక 3 పార్టీలకు సంబంధించినటువంటి అలయన్స్ కి రెండిటికి ఒకటే కాదండి, ఇది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఎందుకంటే నాయకులు కలవటం ఒక సమస్య, నాయకుల మధ్య సఖ్యత ఉండటం ఒక సమస్య, అదే విధంగా కింది స్థాయి క్యాడర్ కూడా అదే స్థాయిలో కలిసి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది. 3 కూడా పోట్లాడుకునేటువంటి వాళ్ళేనే. 2014లో 3 కలిసినటువంటి వాళ్ళు, 3 2019లో పోట్లాడుకున్నటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు కూడా సుమారుగా 6 సంవత్సరాల నుంచి పోట్లాడుకుంటూనే ఉన్నారు. బట్ ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా, అంత ఈజీ డూ ఆర్ డై అంటే ఒకటండి. 2 సమస్యలు ఉన్నప్పుడు అసలు బీజేపీ తెలుగుదేశం కలుస్తాయా లేదనేటువంటి ఇప్పటికీ పుల్లారావు గారు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఉన్న పుల్లారావు, జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నాయి. నేనేమంటానంటే ఒక సందర్భం వస్తే బీజేపీ కలిసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీతో లేదు అంటే జనసేన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ బీజేపీ వైపే ఉంటుంది, తెలుగుదేశం వైపు ఉండదు అని నా అభిప్రాయం. పుల్లారావు గారి అభిప్రాయం ఏముంటది? బీజేపీని వదులుకుంటారు, కావాలంటే తెలుగుదేశంతో కలుస్తారు జనసేన అని అంటారు. ఇక్కడ అన్ఫెయిర్ గేమ్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నడుస్తుంది కాబట్టి బీజేపీతోనే వెళ్ళటం మంచిది అనేటువంటి దాని మీద వీళ్ళిద్దరినే ఒకళ్ళు ఎంపిక చేసుకోవాల్సి వస్తే జనసేన అని బీజేపీనే ఎంపిక చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. కాబట్టి వరకు కూడా పొత్తులు ఎప్పుడైనా ఫైనల్ అవ్వచ్చు, లేదంటే పటాపంచలు